దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన సహోదరులకు ఈ మాటలు వింటున్న మీ అందరికీ ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. మరి దేవుడు మరొకసారి ఈ రీతిగా మీతో మాట్లాడడానికి దేవుడు నాకు దయచేసిన ఈ ఉన్నతమైన భాగ్యాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. మరి దేవుని వాక్యం నుంచి కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అవకాశం ఉంటే నాతో పాటు మీరు కూడా ఈ ప్రార్థనలు ఏకీభవించండి. మనమందరం కలిసి దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. స్తోత్రం ప్రభువ, మహాకనికరం కలిగిన ప్రభువ, మహిమోన్నతుడా, మీకు వందనాలు. ఈ సమయంలో మరి కీర్తన గ్రంథాన్ని మేము ధ్యానించాలని ఆలోచన కలిగి ఉన్నానయ్యా. నిశ్చితమైతే కీర్తన గ్రంథాన్ని ధ్యానిస్తుండగా నా ద్వారా మీరే మీ బిడ్డలతో మాట్లాడి అయ్యా మీ బిడ్డలు బలపరచమని సహాయం చేయమని మా ప్రభు రక్షకుడైన క్రీస్తు నామములో బ్రతిమాలుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథము మొదటి అధ్యాయము దేవుని వాక్యం నుంచి మొదటి వచనం నుండి చదువుకుందాం. కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి. దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండి చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును. అతడు చేయనిదంతి సఫలమగును. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, దేవుడు తన వాక్కు చేత మనతో ఒక మంచి మాట తెలియజేస్తున్నాడు. ఏంటంటే, మన జీవితంలో మనం చేసేదంతా సఫలం కావాలి అనే ఆశ మనందరికీ ఉంటుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న మీతో దేవుడు చెప్తున్నాడు, మీరు చేసేదంతా సఫలం అవ్వాలంటే ఇలా చేయండి అని చెప్తున్నాడు. మన జీవితంలో ఒక ఆశ ఉంటుంది. ఏంటంటే, మనము ఏదో ఒక రోజుని మనం ఆశించిన జీవితాన్ని పొందుకోవాలి, ఫలభరితమైన బ్రతుకుని మనం బ్రతకాలి అనే తలంపు ఖచ్చితంగా మనకు ఉంటుందండి. అలాగే మనం ఆశించిన ఒక ఉన్నతమైన జీవితాన్ని పొందుకోవడానికి, మనం ఫలభరితమైన జీవితం జీవించడానికి మంచి అవకాశం దేవుడు మనకి ఇస్తున్నాడు. అందుకనే మీరు మంచి ఫలభరితమైన జీవితం జీవించాలంటే ఇలా చేయండి అని ప్రభు చెప్తున్నాడు. ఇంకొక మాట ఉంది, ఇక్కడ ఏముందంటే, అతడు చేయనిదంతి సఫలమగును. అంటే మన జీవితంలో మనం ఏది చేసినా సఫలం కావాలి అనే ఖచ్చితంగా మంచి తలంపు మనందరికీ ఉంటుంది. ఎందుకంటే, ఒక వ్యాపారం చేస్తే వ్యాపారం సఫలం అవ్వాలని ఆశ, ఒక ఉద్యోగం చేస్తే ఉద్యోగంలో కూడా ఒక మంచి ఉన్నతమైన కార్యం జరగాలని ఆశ, మనం ఏది చేసినా సరే అది సఫలం కావాలి అనే ఒక మంచి తలంపు ఖచ్చితంగా మనకు ఉంటుంది. అదే ప్రభు చెప్తున్నాడు, మీరు చేసేది సమస్తం కూడా సఫలం కావాలంటే ఎలా చేయండి అని ప్రభు చెప్తున్నాడు. గమనించండి, మన జీవితం ఫలభరితంగా ఉండాలంటే దేవుడు ఏదైతే చెప్తున్నాడో అది చేస్తే ఖచ్చితంగా ఉంటుంది. మన జీవితము మరి మనం చేసేదంతా సఫలం కావాలంటే దేవుడు ఏదైతే చెప్తున్నాడో చేస్తే ఖచ్చితంగా మనం చేసేదంతా సఫలమవుతుంది. మరి ఏం చెయ్యాలంటే, ఇక్కడ చూడండి, 3 అయితే చెయ్యకూడని ఉన్నవి అవి చేయకూడదు, 2 మాత్రం చేయవలసి ఉన్నవి అది చెయ్యాలి. ఏంటి అంటే, 1 దుష్టుల ఆలోచన చెప్పు నడవక అని దేవుడు చెప్పి, మనం దుష్టుల ఆలోచన చెప్పు నడవకూడదండి. 2వది పాపుల మార్గం నిలువక అని ప్రభు సెలవిస్తున్నాడు. మన పాపుల మార్గంలో మనం నిలవకూడదు. 3వది అపహాసకులు కూర్చుండి చోటను కూర్చుండక అని ప్రభు చెప్తున్నాడు. మనం అపహాసకులు కూర్చుండే చోటను కూర్చోకూడదు.
ఈ 3 చేయొద్దు. ఈ 3 చేయకుండా ఉంటే ఖచ్చితంగా మనం ఫలభరితమైన జీవితం జీవిస్తాము. అలాగే మనం చేసేదంతా సఫలమవుతుంది. ఇంకా చూడండి, చేయవలసినవి 2 ఉన్నాయి. ఏంటంటే అది కూడా చూస్తే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు అని ఉంది. అంటే మనం చేయవలసింది ఏంటి అంటే దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించాలట. ఒకటి. రెండోది ఏంటంటే దివారాత్రము దానిని ధ్యానించబడుతుంది. రెండోది ఏంటంటే దీవారాత్రము దానిని ధ్యానించాలట. 3 చేయకూడని దేవుడు చెప్పాడు, 2 చేయవలసింది చెప్పాడు. చేయకూడని చేయకుండా మనం ఉండాలి, చేయవలసినవి చెయ్యాలి. ఎప్పుడైతే చేయవలసింది చేస్తామో, చేయకూడని మానేస్తామో ఖచ్చితంగా మన జీవితం ఫలభరితంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. అయితే దేవుని బిడ్డలారా, ఈరోజు చేయకూడని వాటిల్లో మొదటిది మనం ధ్యానం చేసుకుందాం. ఏంటంటే చూద్దాం. దుష్టుల ఆలోచన చొప్పున నడువుక అని ఉంది. అంటే దుష్టుల ఆలోచన చొప్పున అంటే అర్థం ఏంటి అంటే, మనం ఆలోచన చేస్తే దుష్టులు ఎలా నడుస్తారు, ఎలా ప్రవర్తిస్తాడు, బైబిల్ ఎలా రాయబడి ఉంది. కీర్తన గ్రంథము, ఇదే కీర్తన గ్రంథం 36 అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతున్నాను. కీర్తన గ్రంథము 36 అధ్యాయం మొదటి వచనం. ఇక్కడ ఎలా రాయబడి ఉంది. భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది, వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. ఇక్కడ చూడండి, భక్తిహీనుల హృదయంలో దేవోక్తి, భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది, వారి దృష్టి ఎదుట దేవుని భయము భక్తిగా లేదు. అంటే మనం ఆలోచన చేస్తే దుష్టుల ఆలోచన చొప్పున నడవక అనే మాట మనం చూస్తే, దుష్టుల్లో ఉండే లక్షణం ఏంటి అంటే దేవునికి భయపడే లక్షణము దుష్టులో ఉండదండి. ఇక్కడ రాయబడిన దేవుని భయము వానికి బొత్తిగా లేదట. అవునండి, ఎవరైతే దేవుని భయము లేకుండా జీవిస్తున్నారో వాళ్ళే దుష్టులు. బైబిల్లో మనం చూస్తే గమనించండి, ఫరో దగ్గరికి వెళ్ళి మోషే, అహరోనులు అంటారు, మేము మా దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళాలి, మేము అరణ్యంలోకి 3 దినాల ప్రయాణం చేసి వెళ్ళాలి, అక్కడ మా దేవుని ఆరాధించాలి, మరి మమ్మల్ని పంపమని యెహోవా చెప్తున్నాడు అంటే ఫరో అంటాడు, యెహోవా ఎవడు అంటాడు. అంటే దేవుని భయం ఉందండి? లేదు దేవుని బిడ్డలారా. అలాగే ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రుల భయము ఉండడం లేదు, వారికంటే పెద్దవారైన సహోదరుల భయం ఉండడం లేదు. ఇంకా చూస్తే దేవుని భయము మనుషులు అసలే లేకుండా పోతుంది. అందుకని ఈ రోజుల్లో యవనస్తులు అనేకులు దేవుని భయం లేకుండా వారు జీవిస్తున్నారండి. అందుకని మనం ఎప్పుడైతే దేవుని భయం లేకుండా జీవిస్తామో ఆ లక్షణం ఎవరిలో ఉన్నదంటే దుష్టునిలో ఉన్నది, భక్తిహీనుల్లో ఉన్నదండి. అందుకని ఈరోజు ఈ మాటలు వింటున్న స్నేహితులారా, మనం చేయకూడదు ఏంటి అంటే దుష్టుల్లో ఉండే లక్షణం ఏంటంటే దేవుడికి భయపడరు, కానీ మనం దేవుడికి భయపడుతూ జీవించాలి. బైబిల్లో యోసేపు ఉన్నాడు. యోసేపు దేవునికి భయపడే వ్యక్తి. అందుకనే ఇలా రాయబడింది. ఆదికాండం 39 అధ్యాయము ఒకసారి 6వ వచనం చదువుతున్నాను. ఆదికాండం 39:6. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను. అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్నువేసి తనతో శయనించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించును కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని మాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందనని తన యజమానుని భార్యతో అనెను. చూశారండి, యోసేపు చాలా అందమైన వ్యక్తి.
యోసేపు ఒక యజమానుని ఇంట్లో పనిచేస్తున్నాడు ఐగుప్తు దేశంలో. ఆ టైంలో యజమానుని భార్య వచ్చి అంటుంది, నువ్వు నాతో పాపం చేయి అంటే ఆయన అంటాడు, నేను దేవునికి విరోధంగా ఈ దుష్కార్యం చేయలేనని ఖచ్చితంగా చెప్తాడండి. అంటే ఎవరికి భయపడుతున్నాడు? యజమానుడికా? కాదు. తనతో పనిచేస్తున్న కొలీగ్స్గా? కాదండి. పోనీ యోసేపు తల్లిదండ్రులకి అక్కడ లేరు కదా? కానే కాదు. మరి ఎవరంటే భయపడుతున్నారంటే ఒకటి దేవుడంటే భయపడుతున్నాడు. ఈ కార్యం దేవుడు చూస్తున్నాడు కనుక మరి నేను ఈ చెడ్డకార్యం ఎలా చేయను? దేవునికి భయపడి ఆ టైంలో ఆమెతో పాపం చేయకుండా ఆయన తనను తాను భద్రపరచుకోగలిగాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న స్నేహితులారా, ఒక మనిషి దేవునికి భయపడితే భార్య ఉండగా మరొక స్త్రీతో పాపం చేయలేడు. ఒక మనిషి దేవునికి భయపడితే పెళ్లి కాకుండానే మరొక స్త్రీతో పాపం చేయలేరు, మరొక పురుషులతో పాపం చేయలేరు. ఈరోజు దేవునికి మనుషులు భయపడితే, గమనించిన దేవుని బిడ్డలారా, మనుషుల్ని అనకూడని మాటలు అనలేరు, చేయకూడని పనులు చేయలేరు, వినలేరు. ఈరోజు సమాజము దేవునికి భయపడుతుంది అని మనం ఎప్పుడు అనుకోవాలంటే ఇవన్నీ కూడా మనుషులు లేకుండా అవి తొలగిపోయినప్పుడే. కానీ ఈరోజు ఈ మాట ఉంటే స్నేహితులారా, మనుషులు దేవునికి ఎప్పుడైతే భయపడరో ఆ భయపడని వ్యక్తుల్లో ఉండే లక్షణమే ఈ పాపం చేసే లక్షణము. అందుకనే దుష్టుల ఆలోచన చొప్పున నడవక అనే మాటను మనం చూసాము. దుష్టుడు లక్షణం ఏంటంటే దేవునికి భయపడరు కనుకే పాపం చేస్తారు. ఈరోజు ఈ మాటలు ఉంటే స్నేహితులారా, మనమైతే దేవునికి భయపడాలండి. ఎప్పుడైతే దేవుడికి మనం భయపడతామో అప్పుడే మనము చేసేదంతా సఫలమవుతుంది. అప్పుడే మన ఫలభరితమైన జీవితాన్ని అనుభవిస్తాము, సంతోషంగా జీవిస్తాము. బైబిల్ కూడా అలాగే చెప్తుంది. చూడండి. బైబిల్ చూస్తే యెహెజ్కేలు గ్రంథము ఒకసారి మనం 33వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయంలో ఒకసారి దేవుని వాక్యం చూస్తే 11వ వచనం చదువుతున్నాను. 33:11 చూడండి. కాగా వారు తిట్లను నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలులారా, మనసు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గం నుండి మరలి మనసు త్రిప్పుకొనుడి. మీరెందుకు మరణం నొందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. దేవుడు కూడా అంటున్నాడు ఇక్కడ, ఒక దుర్మార్గుడట లేదా దుష్టుడు తను చేసిన దుష్టత్వాన్ని బట్టి ఆ వ్యక్తి మరణం పొందడం నాకు ఇష్టం కాదు. ఆ వ్యక్తి తన దుష్టత్వాన్ని విడిచిపెట్టి మారుమనసు పొంది అతను బ్రతకడమే నాకు ఇష్టమని ప్రభు చెప్తున్నాడండి. అంటే దేవుని భయం లేకుండా ఒకవేళ మనం ఏదైనా తప్పు పొరపాటు పాపం చేస్తుంటే దానివల్ల మనకి శిక్ష వస్తుంది అని బైబిల్ చెప్తుంది. దానివల్ల కొన్ని సందర్భాల్లో మనకి మరణం వస్తుందని బైబిల్ చెప్తుంది. దానివల్ల ఖచ్చితంగా చెప్పొచ్చు, బైబిల్ ఆధారం చేసిన బైబిల్ చెప్తుంది, దానివల్ల పరలోకం పోతుంది. దానివల్ల యుగాలు కూడా అగ్నిగంధకములతో మండు గుండంలోకి త్రోసివేయబడతాము, అక్కడ మహా వేదన పాలు అయిపోతాము. అందుకని ఆ వేదన పాలు అవ్వకుండా ఉండాలంటే, నరకాన్ని తప్పించుకోవాలంటే, రెండో మరణాన్ని తప్పించుకోవాలంటే ఖచ్చితంగా మన పాపాన్ని విడిచిపెట్టాలి. యేసు ప్రభు రక్తం చేత కడగబడాలి. ఎందుకంటే యేసు రక్తమే కదా ప్రతి మనిషి పాపాన్ని కడిగేది. యేసు ప్రభు మన దేవుడిగా రక్షకుడిగా అంగీకరించి ఆయన రక్తం చేత కడగబడి మారుమనసు పొంది దేవుడంటే భయపడుతూ ఎప్పుడైతే జీవిస్తామో ఇప్పుడు ఖచ్చితంగా మనం ఈ లోకంలో జీవించినంతకాలం సంతోషంగా సమాధానంగా జీవిస్తాము, ఆశీర్వదించబడతాము, ఫలభరితమైన బ్రతుకుంటుంది, మనం చేసేదంతా సఫలం అవుతుంది. అలాగే ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత
పరలోకాన్ని పొందుకుంటాం తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించండి. ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. స్తోత్రం ప్రభా, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. మీ చిత్తానుసారంగా జీవించే కృప దయచేయండి. విత్తబడిన వాక్య నీరుపెట్టి ఫలించండి. మా ప్రభు రక్షకుడైన క్రీస్తు నామములో బ్రతిమాలుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మీ అందరినీ దీవించుగాక. త్రియేక దేవుని ప్రేమ మీ అందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.